వెళ్ళిపోయి ఇక్కడ ఎనేబుల్ డిఎన్ఎస్ నేమ్స్ అని ఉంటుంది, దీన్ని చేసుకోవాలి. ఓకేనా? తర్వాత సేవ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఒక స్టెప్ పెడతాను దీనికి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, మీరు వచ్చేసి ఒక EC2కి వెళ్ళిపోయి విల్ క్రియేట్ పబ్లిక్ ఇన్స్టెన్స్ ఫస్ట్. పబ్లిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాము. పబ్లిక్ ఇన్స్టెన్స్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం, మనం క్రియేట్ చేసుకున్నది వచ్చేసి VPC వచ్చేసి కస్టమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్ వచ్చేసి ఇక్కడ రెడ్ హ్యాట్ ఇవ్వాలి. రెడ్ హ్యాట్ ఇచ్చిన తర్వాత ఓకేనా, రెడ్ హ్యాట్ ఇవ్వాలి. EC2లో రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకోవాలి, అది డిఫరెంట్. సబ్నెట్లోకి వచ్చేసేటప్పటికి మీరు పబ్లిక్ సబ్నెట్ అనే దాన్ని తీసుకోవాలి. అర్థమైందా? పబ్లిక్ సబ్నెట్ అనే దాన్ని తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎనేబుల్ పబ్లిక్ IPv4 ఇవ్వాలి. పబ్లిక్ IPv4 ఓకేనా చేయాలి. అయ్యో ఏంటి, ఆల్రెడీ చేసాం కదా. ఇప్పుడు రికార్డ్ అవుతుందా కాల్? ఇప్పుడైతే చూసుకోండి మళ్ళీ వెళ్ళి. ఓకేనా, పబ్లిక్ IPv4 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు లాంచ్ ఇన్స్టెన్స్ చేసేసుకుంటారు. ఓకే, లాంచ్కి వెళ్ళిపోతారు. తర్వాత ఇది వచ్చేసి మీ 8th స్టెప్. తర్వాత ఇక్కడికి వచ్చేసి దీంట్లోకి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి DNS నేమ్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని చెక్ చేసుకుంటారు. అర్థమైందా? ఇది స్టెప్ నెంబర్ 9. అర్థమైందా? ఆల్రెడీ మనం ఇన్స్టెన్స్ పిన్ చేసేసాం కాబట్టి ఒకసారి EC2కి వెళ్ళిపోతే EC2లో మనకు ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ అనేది అవైలబుల్గా రెడీగా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీని పబ్లిక్ IP అడ్రస్ ఉంది, పబ్లిక్ DNS కూడా వచ్చింది. DNS నేమ్స్ చెక్ చేయకపోతే ఇక్కడ ఇది రాదు. అర్థమైందా? ఇది అయిపోయింది కదా, దీన్ని కాపీ చేసుకుందాము. ఇక్కడికి వద్దాము, పట్టీకి వద్దాము. పట్టీకి వచ్చిన తర్వాత Ctrl+V చేసుకుందాము. SSH కొద్దాము, ఆత్ కొద్దాము, క్రెడెన్షియల్స్ కొద్దాము, బ్రౌజ్ కొద్దాము. నెక్స్ట్ వచ్చేసి public.com ఇద్దాము, ఓపెన్ చేద్దాం. అర్థమైందా? యాక్సెప్ట్ EC2-user చేద్దాం. ఓకేనా? అర్థమైంది కదా? PASSWD root అర్థమైందా? Linux 123 Linux 12 అర్థమైందా? తర్వాత మీరు ఏం చేస్తారు, నెట్ కనెక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలంటే www.com పింగ్ చేసుకోండి. పింగ్ అవుతుంది కదా, మీ పబ్లిక్ ఇన్స్టెన్స్ అనేది కరెక్ట్ గా ప్రొవిజన్ అయ్యింది. అర్థమైందా? అంటే మీరు WinSCP అనే టూల్ డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా? సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది 10th స్టెప్ అన్నమాట. ఓకే, 10th స్టెప్ వచ్చేసి WinSCP ఇన్స్టాల్ చేసుకుని అప్పుడు ఏం చేస్తారు, ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఏముండదు, నెక్స్ట్ ఫినిష్. అప్పుడు మీకు WinSCP అని ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క కాల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే న్యూ సైట్కి వెళ్ళిపోతాము. న్యూ సైట్కి వెళ్ళిపోయిన తర్వాత హోస్ట్ నేమ్ వచ్చేసి దీని IP అడ్రస్ ఇచ్చేస్తాము. తర్వాత శివ, లెట్ us meet tomorrow for that. Okay, I'm currently in another class, so we'll meet at 9:30 tomorrow, same time. No, not 9:30. Tomorrow it is not possible. Tomorrow morning, are you free? Morning anytime. Morning 9 o'clock, 10 o'clock, before 11. Give me a call at 9. Okay. Directly call me at 9 a.m. Okay. Bye. ఓకే, తర్వాత వచ్చేసి మీరు అడ్వాన్స్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు IP అడ్రస్ ఇస్తారు, EC2-user ఇస్తారు. యూజర్ నేమ్లో అడ్వాన్స్లోకి వెళ్తారు. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత SSH అథెంటికేషన్లోకి వస్తారు. ఓకేనా?
బ్రౌజ్లోకి వెళ్తారు, పబ్లిక్లోకి లాగిన్ అవుతున్నాం కాబట్టి పబ్లిక్, ఓకేనా. అసలు విన్సిపి యూజ్ చేస్తాము విండోస్లో నుంచి లైనక్స్లోకి ఏదైనా ఫైల్ పంపించడానికి చేస్తాం, అర్థమైందా. ఇప్పుడు మనం దాని పెమ్ డౌన్లోడ్ చేసామా, ఇప్పుడు మనం ప్రైవేట్ ఇంకా చేయలేదు కదా ఇక్కడ. సో ప్రైవేట్ చేయండి, లాంచ్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి ప్రైవేట్ ఇవ్వండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, చేసి కిందికి రండి. కిందకి వచ్చిన తర్వాత కీ పేరులో మనకి db.pem కదా, దీన్నే తీసుకోండి, ఓకేనా. db.pem లేకపోతే db90.pem ఉంది కదా, అది తీసుకోండి, ఇది లేటెస్ట్ కాబట్టి, ఓకే. తర్వాత VPC కస్టమ్ పెట్టుకోండి, తర్వాత వచ్చేసి సబ్నెట్ వచ్చి ప్రైవేట్ పెట్టుకోండి, ఓకేనా. ఈ ఆటో అసైన్ అక్కర్లేదు, ఇందాక ఎనేబుల్ చేశారు కదా, ఇప్పుడు అవసరం లేదు ఇది, ఓకేనా. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి, వెళ్తే మీకు ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది, అర్థమైందా. ఓకే. ఓకే, ఇక్కడ ఆల్రెడీ విన్ఎస్సిపిలో మీరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే db90.pem తీసి ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి, సింపుల్, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్, అంతే, అర్థమైందా. ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ వేయండి, అర్థమైందా. అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి, దీంతో మీకు పని లేదు ఇంకా, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ EC2 ఎక్కడికి కాపీ చేశారు, /home/EC2-user లోకి కాపీ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే SSH-i అని ఇచ్చేసి db90.pem అని ఇచ్చేసి, అర్థమైందా. EC2-user అర్థమైందా. ఇక్కడ ప్రైవేట్ IP అడ్రస్ ఏదైతే ఉందో దాని ప్రైవేట్ IP అడ్రస్ తీసుకోండి, ఓకేనా. దీని ప్రైవేట్ IP అడ్రస్ తీసుకొని దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే. ఎస్ చేయండి, ఓకే. కనెక్ట్ అయిపోయారు చూడండి, 10.0.2.220 కదా మీరు చేశారు. ఇప్పుడు మళ్ళా సూడో ఏంటి డౌట్ ఏంటి స్వాతి? నో డౌట్. ఓకే, ఇప్పుడు PASSWD రూట్ చేసుకోండి, Linux 123 చేసుకోండి, Linux 123 చేసుకోండి, అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు నాకు పింగ్ www.google.com చేసి పింగ్ అవ్వట్లేదు కదా, అంటే నాకు అవ్వట్లేదు, నాకు ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ అనేది లేదు కాబట్టి పింగ్ అవ్వట్లేదు, అంతే కదా. ఇప్పుడు కావాలంటే నేను mupdate కమాండ్ రన్ చేస్తాను చూడండి, అవ్వదు, అర్థమవుతుందా. సో ఎందుకు అవ్వట్లేదు అంటే నాకు నెట్ కనెక్షన్ లేదు కాబట్టి అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను VPCలోకి వస్తాను మళ్ళీ, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇంకొకటి రాసుకుందాం, ఓకేనా. ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు, ఇక్కడ దాకా కదా. దీన్ని తీసేస్తున్నాను ఇప్పుడు, ఓకేనా. దీనిని తీసేస్తున్నాను, ఇక్కడ దాకా మీకు ఉంటుంది కాబట్టి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాస్ వినేటప్పుడు, మళ్ళీ మీరు అర్థమైంది కదా. సో దీన్ని తీసేస్తాను, ఓకేనా. 10 స్టెప్స్ అయిపోయాయి కదా. 11th స్టెప్ చూడండి ఇప్పుడు, ఓకేనా. 11th స్టెప్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే 11th స్టెప్లో మీరు ప్రైవేట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. ప్రైవేట్ ఇన్స్టెన్స్ రెడ్ హ్యాట్, ఓకేనా. db.pem తీసుకోవాలి ఇక్కడ, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. పెమ్ మర్చిపోవాలి, ఓకే. పెమ్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారు, VPC కస్టమ్, అర్థమైందా. కస్టమ్ తర్వాత వచ్చేసి కింద ప్రైవేట్ సబ్నెట్, అర్థమైందా. ప్రైవేట్ సబ్నెట్ తర్వాత లాంచ్, అర్థమైందా. ఇలా చేస్తే మీకు ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ప్రైవేట్ ఇన్స్టెన్స్ ఫామ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, WinSCP ఓపెన్ చేసుకొని, ఓకేనా. WinSCP ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, చెప్పాను కదా. ఇప్పుడు మీరు 12వ స్టెప్లో WinSCP ఓపెన్ చేసుకొని మీరు ఏం చేస్తారు, పబ్లిక్ ఇన్స్టెన్స్ IP అడ్రస్ ఇవ్వండి. న్యూ సైట్ మీద కొట్టేయండి, ఫస్ట్ న్యూ సైట్ మీద కొట్టి పబ్లిక్ది IP ఇవ్వండి. IP ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, కింద యూజర్ వచ్చేసి EC2-user ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, మీకు ఈ సైడ్ పెయిన్లోకి వెళ్ళి SSH అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి ఈ SSH కింద ఆథెంటికేషన్ అని ఉంటుంది, ఆథెంటికేషన్లోకి రండి.
అథెంటికేషన్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కీ ఇమ్మని ఇటు సైడ్ రైట్ పెయిన్లో మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమిస్తారు, పబ్లిక్ది ఇవ్వండి. ఓకేనా, పబ్లిక్ పీపీకే ఉంటుంది కదా, ఈ పీపీకే ఇవ్వండి. అర్థమైందా? ఓకే. పబ్లిక్ పీపీకే అంటే ఏది, మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా public.ppk, అది ఇవ్వండి. అది ఇస్తే ఏమవుతుంది, మీరు WinSCPలో పబ్లిక్ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతారు. ఓకేనా, పబ్లిక్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతారు. ఇటు సైడ్ మీకు 2 పెయిన్స్ వస్తాయి. ఇట్లా ఒక పెయిన్ ఇక్కడ, ఒక పెయిన్ ఇక్కడ, ఇలా వస్తాయి. ఇక్కడ మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఓకేనా, డౌన్లోడ్స్లోకి వస్తే మీకు .pem ఉంటుంది, ఏది db90.pem. అర్థమైందా? నా కేసులో దీనిని పట్టుకుని దీంట్లోకి డ్రాగ్ చేయండి. ఓకేనా, వన్స్ ఇక్కడ కాపీయింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనిని క్లోజ్ చేసేసేయండి. అర్థమైందా? ఇది స్టెప్ నెంబర్ 12. అర్థమైందా స్వాతి? మనం నీకోసమే మళ్ళీ చేస్తున్నాం. సో యూ హ్యావ్ టు బి యువర్ లిస్నింగ్ అనడానికంటే యువర్ అండర్స్టాండింగ్ అంటే ఇంకా బెటర్ గా ఉంటుందండి. ఓకే, కూల్. సో ఇక్కడికి అయిపోయింది కదా, ఇక్కడికి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టెప్ నెంబర్ 13, అంతే కదా? స్టెప్ నెంబర్ 13 13లో మీరు ఏం చేస్తారంటే మీరు పట్టీకి వెళ్ళిపోయి పబ్లిక్ కనెక్ట్ అయిపోండి, పబ్లిక్ ఇన్స్టెన్స్కి. ఓకేనా, పబ్లిక్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే cd/home/ec2-user అయిపోండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ రూట్ అయిపోవాలి. ఓకే, రూట్ యూజర్ అయిపోవాలి. ఇక్కడ అయిన తర్వాత cd ఇది చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ssh-i db90.pem ఇలా చేసుకుని తర్వాత ec2-user ప్రైవేట్ ఇన్స్టెన్స్ IP. అర్థమైందా? ఇచ్చిన తర్వాత మీరు దానికి కనెక్ట్ అయిపోతారు. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి ఇది అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తాం, నాట్ గేట్వే చేస్తాం. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది అనుకోండి. ఐ ఆల్సో విల్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ యూర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మెనీ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు, మామూలే. ఓకేనా, కానీ ఒకసారి చేస్తే అర్థమైపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే నాట్ గేట్వేస్కి వెళ్ళిపోండి, VPCకి వెళ్ళిపోండి తర్వాత. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 14th స్టెప్. VPCకి వెళ్ళిపోయి నాట్ గేట్వేస్లోకి వెళ్ళిపోయి మీరు ఒక నాట్ గేట్వే క్రియేట్ చేసుకోండి, క్రియేట్ నాట్ గేట్వే చేసుకోండి. ఓకేనా, అది ఎలా చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడికి వద్దాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం VPCకి వెళ్ళిపోదాం. ఒకసారి VPCకి వెళ్ళిపోదాము. VPCకి వెళ్ళిపోయిన తర్వాత కిందకు వద్దాము. కిందకు వస్తే నాట్ గేట్వేస్ ఉంటాయి చూడండి, నాట్ గేట్వేస్. ఇక్కడ క్రియేట్ నాట్ గేట్వేలోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కస్టమ్ నాట్ గేట్వే కాబట్టి మీరు ఏం చేస్తారు, కస్టమ్ NG అని ఇవ్వండి. ఓకేనా, సబ్నెట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి ఎప్పుడు కూడా. మీ నాట్ ఎప్పుడు పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. క్రియేట్ నాట్, ఇక్కడ వచ్చేసి నేమ్ ఇచ్చేసేయండి ఏదో ఒకటి, కస్టమ్ NG అనో ఏదో ఇవ్వండి. అర్థమైందా? నాట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఏ సబ్నెట్లో ఉండాలి, నాట్ షుడ్ బి ఆన్ పబ్లిక్ సబ్నెట్. అర్థమైందా? ఎందుకంటే ఇంటర్నెట్ రావాలి కదా మనకి, అందుకని. అర్థమైందా? సో నాట్ అనేది పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ వచ్చి పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎలాకేట్ ఎలాస్టిక్ IP నువ్వు 2 సార్లు చేసి మర్చిపోయావు అనమాట. అర్థమవుతుందా? సో ఆ ఎలాస్టిక్ IP సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ నాట్ గేట్వే. అర్థమైందా? వన్స్ నాట్ గేట్వే అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, రౌట్ టేబుల్స్లోకి రండి. రౌట్ టేబుల్స్లోకి వచ్చి నాట్ గేట్వే అయిపోయింది కదా, ఇక్కడ నాట్ గేట్వే అయిపోయింది. ఓకే, నాట్ గేట్వే షుడ్ బి ఆన్ పబ్లిక్ సబ్నెట్. సో ఎలాస్టిక్ IP తీసుకోండి. ఓకే, దీనిని డిలీట్ చెయ్యాలి. చెయ్యకపోతే విల్ గెట్ బిల్, డబ్బు కట్టాలి. అర్థమైందా? సో ఎలాస్టిక్ IP పెట్టేసి మీరు గేట్వేని క్రియేట్ చేసేసుకోండి. క్రియేట్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు రౌట్ టేబుల్స్లోకి వెళ్ళండి. ఇది స్టెప్ నెంబర్ 15.
రౌట్ టేబుల్స్లోకి వెళ్ళిపోయి ప్రైవేట్ రౌట్ టేబుల్లోకి వెళ్ళి ఒక రౌట్ క్రియేట్ చేసుకోండి. ఒక రౌట్ ఎక్కడికి ఇస్తారు? రౌట్ క్రియేట్ చేసుకొని 0.0.0.0/0 నుంచి నాట్ గేట్వేకి ఇస్తారు. అర్థమైందా? సో దీన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే మనకి కౌంట్ అవుతుంది కదా ప్రతిదీ, డబ్బులు పడతాయి మనకు అందుకని. ఓకే, రౌట్స్లోకి వెళ్ళాలి. రౌట్స్లోకి వెళ్ళి ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళిపోండి. యాడ్ రౌట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ 0.0.0/0 ఇచ్చేయండి. ఇక్కడ నాట్ గేట్వే ఇచ్చేయండి. ఆల్రెడీ నాట్ గేట్వే ఉంటుంది, సేవ్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ అయిపోయింది కాబట్టి మీరు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు? దీని మీద ఉన్నారు కదా. ఓకేనా? ఇప్పుడు మీరు పింగ్ www.google.com, ఇట్ మే బి టేకింగ్ సమ్ టైమ్ బట్ ఇట్ విల్ పింగ్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడే అటాచ్ చేశారు కదా మీరు. ఓకేనా? కొంచెం టైం పట్టొచ్చు కానీ And we have to do that attach VPC and all, right? That we have not done, no? Attach VPC దేనికమ్మా? నాట్ గేట్వేనా? No, yesterday when we were doing attach VPC, we did. Attach VPC you will do with internet gateway, not with NAT gateway. Okay. ఓకేనా? ఇక్కడ పింగ్ అవుతుంది చూడు, పింగ్ www.google.com. పింగ్ అవుతుందా? Yeah. అలాగే నువ్వు అప్డేట్ రన్ చేసుకుని చూసుకో. అప్డేట్ చూడు, అప్డేట్ అయిపోతుంది. అర్థమైందా? Don't want to wait more for it because it will get updated anyway. అర్థమైందా? I'll just close it down. Okay, no, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఎస్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడతో తీసేద్దాం. అర్థమైంది కదా ఎలా క్రియేట్ చేసుకోవాలో? మొత్తం 15 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. ఓకేనా? ఇప్పుడు మనం అర్జెంట్గా వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గేట్వే తీసేద్దాము. తీసేసి సేవ్ చేంజెస్ చేసేద్దాము. తర్వాత వచ్చేసి నాట్ గేట్వేస్లోకి వెళ్ళిపోదాము. నాట్ గేట్వేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళిపోదాము. డిలీట్ నాట్ గేట్వే చేసేద్దాము. దీన్ని డిలీట్ చేసి తమరు ఐపీ అడ్రస్ మర్చిపోయారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోండి. ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 2 ఇన్స్టెన్స్ ఉంటాయి. ఓకేనా? 2 ఇన్స్టెన్స్లో సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టెన్స్ స్టేట్ టర్మినేట్ ఇన్స్టెన్స్, 2 ఇన్స్టెన్స్లు టర్మినేట్ అయిపోవాలి. ఓకేనా? టర్మినేటెడ్. ఇవి 2 షట్ డౌన్ అవుతున్నాయి, కొంచెం టైం తీసుకుంటాయి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే విపిసికి వెళ్ళిపోదాం. ఓకే, విపిసికి వెళ్ళిపోయి సబ్నెట్స్ తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సబ్నెట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ 2 ఉంటాయి. ఈ పబ్లిక్ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. యాక్షన్స్లోకి వెళ్ళండి, డిలీట్ సబ్నెట్. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్స్ హ్యావ్ ఇన్స్టెన్సెస్ కెనాట్ బి డిలీటెడ్. ఓకే, ఇంకా ఇన్స్టెన్స్ పోలేదు, టైం పడుతుంది. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఒక 2 minutesలో పోతాయి యూజువలీ. ఓకే, పోతాయి 2 minutesలో పోతాయి. అవి టర్మినేట్ అవుతున్నాయి కదా ఇంకా. సో లెట్ us వెయిట్. ఈ లోపు రౌట్ టేబుల్స్కి వెళ్ళి రౌట్ టేబుల్ తీసేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ప్రైవేట్ పబ్లిక్ 2 రౌట్ టేబుల్స్ ఉన్నాయి కదా, 2 రౌట్ టేబుల్స్ లేపేయడానికి ట్రై చేద్దాం. డిలీట్ రౌట్ టేబుల్స్. వీటికి కూడా కెనాట్ బి డిలీటెడ్ బికాజ్ సబ్నెట్స్ ఉన్నాయి అంటున్నది. సో సబ్నెట్స్కి వెళ్దాము. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాయి. డిలీట్, ఇప్పుడు వెళ్ళిపోయాయి కదా, డిలీట్ చేసేయండి ఫస్ట్. ఓకే, సబ్నెట్స్ డిలీట్ అయిపోయిన వెంటనే ఎలాస్టిక్ ఐపీస్కి వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఎలాస్టిక్ ఐపీని రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ చేసి రిలీజ్ చేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి మీరు విపిసికి వచ్చేయండి. విపిసికి వచ్చి కస్టమర్ విపిసి దగ్గరికి వెళ్ళి యాక్షన్స్కి వెళ్ళి డిలీట్ విపిసి. అర్థమైందా? డిలీట్ చేయండి. అన్నీ కొట్టేస్తుంది అది. సెక్యూరిటీ గ్రూప్స్ పోతాయి, ఇంటర్నెట్ గేట్వే అన్నీ పోతాయి. అర్థమైందా? ఇప్పుడు రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి చూసుకోండి, క్లీన్ అయిపోయిందా? 3 ఉన్నాయి కదా, ఇక్కడ ఇంకా ఇవి పోలేదా? ఇవి నువ్వు మార్చిన పేర్లు అనుకుంటా, ఇది కష్టం కాదు, ఇవి నువ్వు మార్చిన పేర్లు. అర్థమవుతుందా? వీటి పేర్లు ఎందుకు మార్చావు నువ్వు అసలు? ఓకే, రౌట్ టేబుల్స్లో పబ్లిక్ ప్రైవేట్ 2 ఉండిపోయా. ఓకే, యాక్షన్స్లోకి వెళ్ళిపోయి డిలీట్ రౌట్ టేబుల్లోకి వెళ్ళిపోదామా? లేదు, పోయాయి, డు నాట్ ఎగ్జిస్ట్. ఓకే, 2 minutes only red I got yesterday. పోయినాయి అవి యూజువలీ.
ఉన్నట్టు కనపడుతుంది అంతేగాని కొంచెం టైం పడుతుంది వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోతాయి. చూడు రౌట్ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? సో ఇంటర్నెట్ గేట్వేకి వెళ్దాము. కస్టమైజ్ ఉంది, ఇది కూడా వెళ్ళిపోయింది కానీ కనపడుతుంది ఇంకా అంతే. డీటెయిల్స్ ఫ్రమ్ విపిసి See that only we have done that attach somewhere, no? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, కాస్త ఒక 5-10 మినిట్స్ తర్వాత నువ్వు మళ్ళీ విపిసికి వచ్చావంటే ఏం కనపడవు. ఒకటే విపిసి ఉంది చూడు ఇక్కడ. 2 విపిసిస్ ఉండాలి కదా, ఒక విపిసినే ఉంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు సబ్నెట్స్లోకి వెళ్ళి చూడు, పోయి ఉంటాయి మోస్ట్లీ. పోయినాయి చూడు. ఓకేనా? రౌట్ టేబుల్స్లోకి వెళ్ళు, అవి పోయి ఉంటాయి. ఇవి పోలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది, పోతాయి ఇవి కూడా. ఓకే, డిలీట్ రౌట్ టేబుల్. పోయే, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫస్ట్ నీకు ఎలాస్టిక్ అయిపోయిందా లేదా అన్నది చూసుకో ఫస్ట్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఇది బాగపోతే బిల్ పడుతుంది. అవి ఉన్నా పర్లేదు, ఏదో ఒకటి చేయొచ్చు. అర్థమైందా? క్లియరా? నాట్ గేట్వే ఓకే కదా? ఓకే, ఇక్కడతో ఆపుదామా లేకపోతే కంటిన్యూ చేద్దామా? ఆపుదామప్పా. బాయ్ బాయ్. I have office tomorrow early. సరే కానివ్వండి. ఓకే, రెండు చిన్న చెప్పేస్తాను కదా. నాకు నిద్ర వస్తుంది. సరే, ఓకే, బాయ్. ఓకే, బాయ్. చలో, బాయ్ బాయ్ బాయ్.